వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. కంచికిచర్ల మండలం పరిధిలో కునికిపాడు గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రసాభాసగా మారింది. ఉపాధి హామీ పథకం ఎవరు సంబంధం ఉంది? ఎవరు సంబంధం ఉంది? ఇంటెన్షన్ మేము ఫీల్ అవుతాం మేడం, మాకేం అవసరం. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు రాయించుకుంటారు, దాని ఏముంది. ఇప్పుడు ఇష్టమైన వాళ్ళు రాయించుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు దాని గురించి ఇప్పుడు చెప్పేది మనం కరెక్టే చెప్పాలి. మాకు ఊళ్ళో సాటింపు వేయవచ్చు కదా, మీరు సభ్యత్వానికి వస్తున్నట్టు ఉంది కదా, సాటింపు లేకపోతే అనుకోవచ్చు. ఒక మాట సభ్యత్వం అని మాకు సాటింపు వేయించారనుకోండి, మీకు ఇష్టమైన వాళ్ళు వస్తారు, మాట్లాడతారు. ఇక్కడేమో ఉపాధి హామీ పథకం ఇన్సూరెన్స్ అని చెప్తాం, ఒక సంఘంలోకి పోయో వరదల్లో ముందు నీళ్ళు అని చెప్పటం. నా పోస్టింగ్ ఇవ్వాలండి, ఎందుకు ఇస్తారు? దానికి తగ్గట్టుగా ఇస్తారు, 60 వాళ్ళకి ఇస్తారు. ఏమండి సభ్యత్వానికి నా పోస్ట్కి ముడి పెడతారేంటండి మీరు? సభ్యత్వం ఇప్పుడు నువ్వు తెలుగుదేశంలో ఉన్నావయ్యా, నా సభ్యత్వం నువ్వు తీసుకోవద్దని నేను పంపించమంటారా? ఇప్పుడు నేను జిల్లా సెక్రటరీ అంటే మీకు కాకుండా నాకు ఇస్తారంటే అది వేరు, ఇది వేరు. ఇన్సూరెన్స్ అని అమ్మాయి అని చెప్పాలా? ఆంజనేయులు గారు అతను అడిగారు. చదువుపానికి ఇన్సూరెన్స్ అని చెప్తాను కదా వచ్చింది. పుట్టిన వాళ్ళు ఇందాక నేను వచ్చినప్పుడు నీతో మాట్లాడేటప్పుడు లేదు, కావాలని ఇది చేయడం తప్ప ఏం లేదు. జెన్యున్ గానే వస్తున్నారు, జెన్యున్ గానే వచ్చారు. ఇప్పుడు జ్వరాలనుకుంటున్నారు, నేను నిరూపిస్తా 100% ఫేక్ న్యూసే. నువ్వు 100% ఫేక్ న్యూసే. అక్టోబర్లో ప్రభుత్వం తీసుకువస్తున్న మద్యం పాలసీ ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలనే ఆలోచన చేస్తుందని, ఆ నిర్ణయాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వం నిర్వహించాలా అని మేము ఆ రకంగా మద్యాన్ని నియంత్రణ చేయవచ్చు అని మేము విశ్వసిస్తున్నాం. అందువల్ల ప్రభుత్వం దీన్ని మార్చకూడదు. వాళ్ళు చెప్తున్నారు కమిషన్లు తీసుకున్నారు, లేకపోతే నానా చెత్త బ్రాండ్స్, జే బ్రాండ్స్ ఇచ్చారు, మీరు జే బ్రాండ్స్ ఇవ్వద్దు, కమిషన్స్ నిర్వహించొద్దు, నిజాయితీ ఉండండి, టైమింగ్స్ని పాటించండి, అక్రమంగా బెల్ట్ షాపులు నిరోధించండి, అక్రమ వ్యాపారాన్ని నిరోధించండి, జగన్ కంటే ది బెస్ట్ చంద్రబాబు నాయుడు అనిపించుకోండి అని మేము అప్పీల్ చేస్తున్నాం. రెండవది డ్రై డే. మన రాష్ట్రంలో మద్య నిషేధం ముందు డ్రై డే అమలు జరిగేది. ఎవ్రీ మండే షాపులన్నీ క్లోజ్ అయి ఉండే. ఇప్పుడు కూడా డ్రై డే నిర్వహించడం ద్వారా మద్యం అనేటటువంటిది అప్పుడో ఇప్పుడో కాస్తో కూస్తో తీసుకునేటటువంటి క్రమం నుంచి తాగుబోతులుగా మారే క్రమం వస్తుంది. కాబట్టి డ్రై డేని పెట్టాలి. ఢిల్లీలో లిక్కర్ పాలసీలో కూడా వచ్చినటువంటి మార్పు ఏమిటి అంటే డ్రై డే తీసేయడం. కాబట్టి డ్రై డేని తీసేస్తే మద్యం ఎక్కువ విచ్చలవిడిగా అమ్ముకునేటటువంటి పరిస్థితి వస్తుంది. సో దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలి పాలసీలో. ఒక లక్ష్యాన్ని మీరు అనౌన్స్ చేయండి. మద్య నియంత్రణ గురించి మీరు మాట్లాడలేదు, మంచి మద్యం గురించి మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ నాట్ గుడ్ థింగ్. మంచి మద్యమైనా చెడ్డ మద్యమైనా మనిషిని చంపుతుంది, నేరాన్ని పెంచుతుంది, కుటుంబాలని నాశనం చేస్తుంది, సమాజాన్ని నాశనం చేస్తుంది. మీరు సమాజాన్ని బాగు చేయాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే మద్యం మీద కాదు, మీరు చెప్తున్నటువంటి ఇండస్ట్రీస్, మీరు చెప్తున్న సంపదను సృష్టించే వైపున ప్రయత్నం చేయండి. అందుకు మాలాంటి వాళ్ళ సహకారం తీసుకోమని చెప్పేసి అప్పీల్ చేస్తున్నాం. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వారధి కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. అధ్యక్షులు శ్రీరామ్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి గారికి, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు మిత్రులు కుమారస్వామి గారికి, వారధి కార్యక్రమానికి సమన్వయకర్తగా ఉన్నటువంటి మిత్రులు కిలాడు దిలీప్ గారికి,
రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు మిత్రులు షేక్ బాజీ గారికి అందరికీ కూడా నమస్కృతులు. గత ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే పార్టీ తరపున ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో వారందరూ కూడా విధిగా నెలకి 2 రోజుల పాటు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలనేటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసి దానికి వారధి అని నామకరణం చేయడం జరిగింది. రొటీన్గా బిజీగా ఉంటాం కాబట్టి ఏదో ఒక స్పెసిఫిక్ డేట్ అనుకుని పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి అందుబాటులో ఉండడం ద్వారా వరద బాధితులకు తమ వంతు బాధ్యతగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి వైసీపీ నాయకులు శ్రీకారం చుట్టారు. అయితే మొన్న విజయవాడ నగరంలో వచ్చిన వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజానికం దాదాపుగా 50,000 మందికి 50,000 కుటుంబాలకి సరిపడే నిత్యావసర సరుకులు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో పంచే కార్యక్రమం, దానికి కావాల్సిన ప్యాకింగ్ కానివ్వండి అవన్నీ గారు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు ఒక కుటుంబానికి సరిపడే ఆయిల్ కానివ్వండి, కందిపప్పు, పెసరపప్పు, అదేవిధంగా బెల్లం, ఉల్లిపాయలు, బంగాళదుంప, వాళ్ళ కుటుంబానికి సరిపడే నిత్యావసర సరుకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పంచడం గారు జరుగుతుంది. ఏదైతే వరదలు వచ్చి ఈరోజు గారు ప్రజలు పస్తులుండి ఎటువంటి సౌకర్యాలు ఏమీ గారు దొరకకుండా ఈరోజు గారు ప్రజానికం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మేమేదో చేసామని చెప్పని ప్రభుత్వం మాట్లాడుతాను కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజానికం ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఒక పక్క ఇంట్లో సామాన్లన్నీ గారు చెడిపోయినాయి, ఇల్లు మొత్తం గారా పాడైపోయింది, ఇల్లు శుభ్రం చేసుకునే పనిలోనూ ఎవరు సహకరించట్లా, సరిగ్గా భోజన సదుపాయాలు సరిగ్గా లేవు. ఈ రోజుకి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకుల పరిస్థితి గారు సరిగ్గా అందించలేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ నగరంలో జరుగుతుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద నదిలో అడ్డుపడిన బోట్లను తొలగించేందుకు 7వ రోజు అధికారులు, నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయి మండిపడ్డారు. వరద బాధితులకు పరామర్శించడానికి సమయం లేదు కానీ జైల్లో ఉన్న దొంగల ముఠాన్ని పరామర్శించేందుకు సమయం ఉంటుందని విమర్శించారు. ఒక దాదాపు 20-30 టన్నుల బరువు ఉండే పడవలను ఇప్పుడు కూడా తీలేకపోతున్నారు. ఇవాళ కూడా నిన్న కూడా కట్ చేస్తుంటే ఇంకా ఆ పడవలు బయటికి రావట్లే. అంత హెవీగా ఉండే పడవలతో ప్రకాశం బ్యారేజ్ను కూడా కూల్చే కార్యక్రమానికి ఈ ముఖ్యమంత్రి గారు వాళ్ళ వైసీపీ నాయకులు ఉరిగట్టారంటే ఒకసారి మనందరూ కూడా ఆలోచించాలా. ఆయన వచ్చి మాట్లాడతాడు, ఏమీ జరగలేదు, సహాయ కార్యక్రమాలు ఏమీ జరగలేదు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. దయచేసి ఇవన్నీ కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. చూసాం, వరదల్లో ఉన్నటువంటి వరద బాధితులు పలకరిస్తాక ఆయనకు టైం లేదు. జైల్లో ఉన్నటువంటి ఒక ఖైదీని పలకరిస్తాక మటుకు ఆయనకు టైం ఉంటుంది. జైల్లో ఉన్నటువంటి ఒక దొంగల ముఠానికి పలకరిస్తాక మటుకు ఆయనకు టైం ఉంటుంది. కానీ వరదల్లో నష్టపోయినటువంటి రైతాంగానికి కానీ, వరదల్లో నష్టపోయినటువంటి ప్రజలకు కానీ ఒక భరోసా, ధైర్యం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళని భయపెట్టే కార్యక్రమాలు చేస్తాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 10 రోజులు వినాయక చవితి కూడా
విజయవాడలోనే ఉండి అక్కడే సర్వవిఘ్నాలు తొలగాలని చెప్పి దేవుడికి పూజ చేసుకుని మళ్ళీ వరద కార్యక్రమాలకు వెళ్ళిపోయారు ఆయన. సహాయ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులకి తగిన బుద్ధి చెప్తారు. వరద సహాయ చర్యల్లో భాగంగా కేబినెట్ తీసుకునే నిర్ణయాలు, క్యాబినెట్ అంతా అక్కడే ఉంది. టోటల్ వరద సహాయ కార్యక్రమాల్లో అటు ముఖ్యమంత్రి గారు, మంత్రులు, పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యేలు, జనసేన, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా 10 రోజులు 11 రోజులు దగ్గర అక్కడే ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.